సునీల్ కుమార్ పైన ఇతర అధికారులపైన ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారు, చిత్రహింసలు పెట్టారని ఫిర్యాదు చేశారు. 2019లో నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచారు రఘురామకృష్ణరాజు. 2021లో రఘురామకృష్ణరాజును ఆయన పుట్టినరోజు నాడే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆయన నివాసం దగ్గర నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. నోటీసులు ఇవ్వకుండా నన్ను ఎలాగ అరెస్ట్ చేస్తారు అంటూ ఆ రోజు రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. అయినప్పటికీ కూడా ఏపీ సిఐడి అధికారులు రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఆ తర్వాత కస్టడీలో నన్ను కొట్టారు, కాళ్ళు వాచిపోయేలాగా కొట్టారు అంటూ ఆయన ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రఘురామకృష్ణరాజును మెడికల్ టెస్టులు కూడా పంపించారు. ఆ తర్వాత ఎప్పుడొచ్చినా రఘురామకృష్ణరాజు హైదరాబాద్లోనే ఎక్కువగా ఉండేవారు. నియోజకవర్గానికి దాదాపు ఆయన వెళ్ళలేదు. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఉండి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. ఆయన నర్సాపురం వైసీపీ ఎంపీగా గెలిచిన తర్వాత సొంత పార్టీ నేతలపైన ఆయన విమర్శలు చేయడంతో ఆయన్ను ఏపీ సిఐడి అధికారులు 2021 మే నెలలో హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఆయన నివాసం దగ్గర నుంచి అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కు తీసుకువెళ్లారు. నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు అంటూ ఆయన ప్రతిఘటించినప్పటికీ కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఇప్పుడు ఆయన ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఆయన పైన హత్యాయత్నం చేశారు, చంపే ప్రయత్నం చేశారు అంటూ ఫిర్యాదు చేశారు గుంటూరు పోలీసులకు. ఏపీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ పైన, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన ఆయన ఈ ఫిర్యాదులు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామారావుతో మాట్లాడదాం. రామారావు, రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు? ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదైందా? రోహిత్, ఏదైతే ప్రధానంగా ఉండి ఎమ్మెల్యేగా ఎంపికైనటువంటి రఘురామకృష్ణరాజు గుంటూరు ఎస్పీకి లేఖ రాయటం జరిగింది. ఈ లేఖలో ప్రధానంగా సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్, అలాగనే ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ముఖ్యమంత్రి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సో వీళ్ళ ముగ్గురు మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో ప్రధానంగా పేర్కొంది తనపై అటెంప్ట్ మర్డర్ చేశారు, హత్యాయత్నం చేశారు, అలాగనే కస్టోడియల్ టార్చరు, దీంతో పాటు చూసుకున్నట్లయితే రికార్డులు తారుమారు చేశారు. సో ఈ మూడింటికి సంబంధించి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 2021లో రఘురామకృష్ణరాజు మీద సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి నేరుగా గుంటూరులోనే సిఐడి రీజనల్ ఆఫీస్కి తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చిన తర్వాత కస్టడీలో ఉన్న సమయంలోనే తనను దారుణంగా కొట్టారు. తన కాళ్ళు 2 కట్టేసి లెదర్ బెల్ట్తో అలాగనే రబ్బర్ లాఠీలతో దారుణంగా కొట్టారు. అలాగనే ఏదైతే తర్వాత కూడా కొట్టిన తర్వాత కూడా తనపై ఏదైతే దారుణంగా తనతో చాలా దారుణంగా ప్రవర్తించారని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఆ దెబ్బలు తగిలిన తర్వాత మళ్ళీ కోర్టులో హాజరుపరిచే సమయంలో మెడికల్ టెస్టులకు సంబంధించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రావడం జరిగింది. సో ప్రభుత్వ ఆసుపత్రిలో తనకి దెబ్బలు తగిలాయని చెప్పినప్పటికీ కూడా ఏదైతే అప్పట్లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి ప్రభావతి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఏదైతే గుంటూరు ఎస్పీకి లేఖ రాశారో ఆ లేఖలో తనకు సంబంధించినటువంటి ఎవిడెన్స్, ఏదైతే తన ఫిర్యాదుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ను కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఆయన ఏదైతే ఆ సమయంలో కొట్టిన సమయంలో కాళ్ళకైన గాయాల ఫోటోలు, అలాగనే మెడికల్ రిపోర్టు, సో వీటన్నిటినీ కూడా జత చేయడం జరిగింది. వీటన్నిటితో తన మీద ఎవరైతే కస్టోడియల్ టార్చర్ కావచ్చు, అటెంప్ట్ మర్డర్ చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్, అలాగనే ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, సో వీళ్ళ మీద కేసు నమోదు చేయాలి. అలాగనే ఏదైతే ఇందిట్లో కుట్రపూరితమైనటువంటి నేరం ఒకటి జరిగింది, కుట్రపూరితంగా జరిగిందని కూడా చెప్పడం జరిగింది. దీనికి సూత్రధారి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్పడం జరిగింది. అయితే తనను కస్టడీలోకి తీసుకున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విమర్శించావు, ఏ విధంగా విమర్శిస్తావు, విమర్శిస్తే ఒప్పుకునేది లేదంటూ అప్పటి మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తనని బెదిరించారని కూడా క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే తనపై జరిగినటువంటి కస్టడీలో ఉన్న సమయంలో తనపై జరిగినటువంటి టార్చర్ కావచ్చు, హత్యాయత్నం కావచ్చు, నేరపూరితమైన కుట్ర ఏదైతే క్రిమినల్ కాన్స్పిరెన్సీ ఉంది, సో వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. అలాగనే అప్పుడు తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు లేఖ రాశారా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, లేదంటే ఫిర్యాదు చేశారా? అప్పుడు కూడా ఫిర్యాదు చేశారు, సో ఇప్పుడు మళ్ళీ ఫిర్యాదు చేశారా? ఎస్ రోహిత్, అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో ఆయన ఫిర్యాదును ఎవరు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే టీడీపీ తరఫున పోటీ చేసి ఆయన ఉండి నుంచి గెలవడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఆయన పోరాటం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఆయన ఫస్ట్ చెప్తుంది అదే, గుంటూరు రీజనల్ సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చిన సమయంలో
తనని అత్యంత దారుణంగా కొట్టారు, లెదర్ బెల్ట్ తో పాటు రబ్బరు లాఠీలతో కొట్టడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆ గాయాలు కనపడకుండా అప్పట్లో తనని చాలాసేపు నడిపించారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది మీడియాతో. అంటే ఇప్పుడు ఈ లేఖ ఆధారంగా పోలీసులు ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా, లేదంటే వాళ్ళకి నోటీసులు పంపిస్తారా, విచారణ చేసే అవకాశం ఉందా? సో రోహిత్, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందిట్లో ఐపీఎస్ అధికారులైనటువంటి సునీల్ కుమార్, అలాగనే సీతారామాంజనేయులు ఉన్నారు, అలాగనే అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, అలాగే మాజీ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావత్ ఉన్నారు. సో వీళ్ళందరి మీద ఆయన ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా చెప్పడం జరిగింది. ఆధారాలు ఏదైతే ఆ ఫిర్యాదు లేఖ ఏదైతే ఉందో ఆ లెటర్ తో పాటు ఆయన ఆధారాలు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఆయన ఫిర్యాదు చేసినప్పటికీ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోవటానికి పోలీసులు ఏదైతే లీగల్ ఒపీనియన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయొచ్చా లేదా, ఎందుకంటే జనరల్ గా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు 2021లో జరిగింది. సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కంప్లైంట్ ఇవ్వటం, ఎందుకంటే 3 ఇయర్స్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలోనే ఏం చేయాలి, ఈ ఫిర్యాదు మీద కేసు నమోదు చేయవచ్చా లేదా, దానికి సంబంధించి న్యాయ నిపుణులు సలహా తీసుకుంటున్నారు. సో సలహా తీసుకున్న తర్వాత దానికి సంబంధించి ఫర్దర్ గా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రోహిత్, రైట్ రామారావు, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక లేఖలో ఫిర్యాదు చేశారు, లేఖ రాశారు గుంటూరు పోలీసులకు. జగన్తో పాటు సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ ఇతర అధికారులు తనపై హత్యాయత్నం చేశారు, తనను చంపడానికి ప్రయత్నం చేశారు, కస్టడీలో అంటూ ఫిర్యాదు చేశారు. 2021లో రఘురామకృష్ణరాజు హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఆయన గెస్ట్ హౌస్లో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కేసు నమోదు చేసి రఘురామకృష్ణరాజుని తీసుకువెళ్లారు. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు, నన్ను కాళ్లపై కొట్టారు, నడవలేని విధంగా కొట్టారు అంటూ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడంతో ఆయన అప్పుడు వైద్య పరీక్షలు కూడా పంపించారు. ఆ తర్వాత ఆ కేసు అలా నడుస్తూ ఉంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు టీడీపీ నుంచి ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు గుంటూరు పోలీసులకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన, సిఐడి అధికారులపైన, ఇతర అధికారులపైన తనపై హత్యాయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు అంటే ఆయన లేఖ రాయటంపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. 3 సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు ఏ విధంగా ఈ ఫిర్యాదును స్వీకరించాలి, ఏ విధంగా విచారణ జరపాలి అనే విషయంపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత పోలీసులు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.